హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అయితే అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని పురాణాలలో పేర్కొన్నారు. పాతాళంలో మైరావణుడి దగ్గర ఉన్న శ్రీరాముడు లక్ష్మణులను రక్షించడానికి వెళ్ళినప్పుడు మాత్రమే బజరంగ బలికి తన కొడుకు గురించి తెలిసింది. అక్కడ హనుమంతుడు తన కొడుకుతో భీకర యుద్ధం చేశాడు. తన కుమారుణ్ణి ఓడించి రామలక్ష్మణులను పాతాళంలోని మైరావణ చెర నుండి విడిపించాడు. అప్పుడే తనకొక కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. అతని పేరు మకరధ్వజుడు అని తెలిసింది. ఈ ఆలయం గుజరాత్లోని ద్వారకకు 4 మైళ్ళ దూరంలో బెట్ ద్వారక హనుమాన్ దండి ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్ర సుమారు 500 సంవత్సరాల నాటిదని చెప్తారు. హనుమంతుడు తన కుమారుణ్ణి మొదటిసారిగా కలిసిన ప్రదేశం ఇదే అని నమ్ముతారు. ఈ ప్రదేశంలో హనుమంతుడి విగ్రహంతో పాటు ఆయన కుమారుడు మకరధ్వజుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించబడి ఉంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే హనుమంతుడి విగ్రహంతో పాటు మకరధ్వజుడి విగ్రహం మనకు కనబడుతుంది. ఈ 2 విగ్రహాలు చాలా సంతోషకరమైన భంగిమలో ఉంటాయి. ఈ విగ్రహాల ప్రత్యేకత ఏమిటంటే తండ్రి తనయుల చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. అంతేకాదు ఇక్కడ మకరధ్వజుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు అతని తండ్రి బజరంగ బలి విగ్రహం కంటే చాలా చిన్నదని స్థానికులు చెబుతారు. అయితే ఇప్పుడు ఆ విగ్రహము బజరంగ బలితో సమానంగా పెరిగింది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం కూడా ఉంది. తండ్రి కొడుకుల మధ్య ఏదైనా ఒక విషయంలో వివాదాలు లేదా అభిప్రాయ భేదాలుంటే అలాంటి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి మధ్య కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయని నమ్ముతారు. అంతేకాదు హనుమంతుడు మకరధ్వజులు తండ్రి కొడుకుల మధ్య ఆప్యాయత సామరస్యాన్ని సృష్టిస్తుంది. మకరధ్వజుడు ఎలా జన్మించాడంటే హిందూ మత గ్రంథాల ప్రకారం హనుమంతుడు సీతాదేవి జాడను వెతుకుతూ లంకకు చేరుకుని మేఘనాథుడిని పట్టుకున్నప్పుడు హనుమంతుడిని రావణుడి ఆస్థానంలో హాజరుపరిచారు. అప్పుడు రావణుడు హనుమాన్ తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. అప్పుడు హనుమంతుడు మండుతున్న తన తోకతో మొత్తం లంకను దహనం చేశాడు. అనంతరం హనుమంతుడు మండుతున్న తన తోకని శాంతింపజేయడానికి తన తోకకి ఉన్న నిప్పును చల్లబరచడానికి సముద్రము నీటిని ఉపయోగించాడు. ఆ సమయంలో హనుమంతుడి శరీరం నుంచి పడిన ఓ చెమట నీటిలోకి జారింది. ఆ చెమట చుక్క వల్ల చేప గర్భవతి అయి మకరధ్వజుడు అనే కొడుకును కన్నది. మకరధ్వజుడు కూడా హనుమంతుని వలె శక్తివంతమైనవాడు, తెలివైనవాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీరు ఈ విషయాలే కాక ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలని ఉన్నచో కామెంట్లలో తెలియజేయండి. థ్యాంక్ యూ.